యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎక్స్పీరియం పార్క్, దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే మీకు చూపించడానికి ఈరోజు నేను ఈ పార్క్కి వచ్చాను. మనకు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి చేత ఈ పార్క్ ప్రారంభించబడింది. 1500 ఎకరాల్లో విస్తీర్ణమైన పెద్ద పార్క్ ఇది. ఈ ఎక్స్పీరియం పార్క్లో ఎట్లాంటి ఔషధ మొక్కలు ఉన్నాయి, ఎట్లాంటి వృక్ష జాతులు ఉన్నాయి, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయి, ఇవే కాకుండా ఇంకా ఎలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి, ఎట్లాంటి సౌకర్యాల కోసం వచ్చే దీన్ని చూడాలి అనుకునే ఆసక్తి ఉన్న ప్రకృతి ప్రేమికులకు, ఇక్కడికి వచ్చే వారికి సౌకర్యాల కోసం ఇంకా ఏమేం అందుబాటులోకి రానున్నాయి, పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రండి. జనవరి 28, 2025 సీఎం చేత ప్రారంభించబడిన ఈ పార్క్ టికెట్ కౌంటర్ని మనం ఇప్పుడు మొదట చూడొచ్చు. టికెట్ కౌంటర్ ప్రస్తుతానికైతే ఈ మొదటి 2 రోజులు ఫ్రీగానే ఎంట్రీ ఇచ్చారు. కానీ రేపటి నుంచి, ఇది 2వ రోజే, రేపటి నుంచి ఈ టికెట్ ధర 1600గా నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. 1600 ఏ పర్సన్ అయినా, అంటే 2 ఏళ్ల కంటే పైనున్న పిల్లలకి కూడా 1600 ఈచ్ టికెట్ నిర్ణయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్కూల్ వాళ్ళు, ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళు వస్తే కనుక ఒక 40% డిస్కౌంట్, గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వస్తే పిల్లలు బ్యాచ్లుగా స్కూల్ బస్సుల్లో ఎక్కువ మంది వస్తే కనుక 50% డిస్కౌంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అనాథ పిల్లలకి మాత్రం, అనాథ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలకి ఇది చూపించాలనుకుంటే ఫ్రీగా కూడా వాళ్ళకి ఎంట్రీ ఇచ్చే అవకాశం, ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు మనకి ఇక్కడ వ్యక్తులతో, ఇక్కడ మేనేజర్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయాలు. మొత్తంగా అయితే ఒక పర్సన్కి 1600 రూపాయలు ఒక టికెట్ కేటాయించారు. టికెట్ ధరని ఉదయం వస్తే స్ట్రెస్ బస్టర్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ ఒకవేళ ఉండాలి అనుకుంటే ఇక్కడే వాళ్ళకి సపరేట్ రూమ్స్, రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి 2 డేస్ ప్యాకేజ్, 1 డే ప్యాకేజ్ లాగా తీసుకునే అవకాశం, వెసులుబాటు అయితే కల్పించే ఆలోచనలో యాజమాన్యం ఉంది. హైదరాబాద్లో మరో అద్భుతంగా ఈ ఎక్స్పీరియం పార్క్ని మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే హరితవనం, అంటే పచ్చని మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లతో పాటు మనకు డిఫరెంట్ వెరైటీ శిలా రూపాలు, శిలా తోరణాలు లాంటి పిక్చర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రకరకాల పిక్చర్స్. అట్లాగే ప్రకృతి ప్రేమికులకైతే ఇది ఒక కన్నుల పండుగ అని చెప్పొచ్చు. ఇక్కడి గ్రీనరీ, ముఖ్యంగా డిఫరెంట్ టైప్స్లో సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి పెంచిన డిఫరెంట్ రీతులలో, కళా రూపాల్లో చెక్కిన అద్భుతమైన మొక్కలు, వృక్షాలు ఇక్కడ మనం చూడొచ్చు. వరంగల్కి చెందిన రామడుగు రామ్దేవ్ రావు గారి అద్భుత సృష్టి ఈ ఎక్స్పీరియం పార్క్. సుమారు ఈ ఎక్స్పీరియం పార్క్కు ఆయన 8 ఏళ్లు కష్టపడి దీన్ని రూపొందిస్తే అందులో 2 ఏళ్లు కరోనా కోసం వేస్ట్ అయిన పరిస్థితి. కానీ మిగతా 6 ఏళ్ల పాటు ఎంతో శ్రమపడి ఎన్నో అరుదైన వృక్ష జాతుల్ని ఇక్కడ ఆయన ఏర్పాటు చేశారు. ఈ పార్క్ సీఎం రేవంత్ చేతుల మీదుగా, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి గారి చేతుల మీదుగా నిన్ననే ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంది. ఆ వేదిక మనం చూడొచ్చు. నిన్న వీఐపీలు, వివిఐపీలు, ముఖ్యమంత్రి రేవంత్ గారితో పాటు వచ్చిన అతిథుల మధ్య అత్యంత ఘనంగా ఈ పార్క్ నిన్ననే ఓపెన్ చేయడం జరిగింది. రామడుగు రామ్దేవ్ రావు గారు ఫైన్ ఆర్ట్స్ చదివారు. సుమారు 20 ఏళ్ల పాటు రకరకాల బిజినెస్లు చేశారు. కానీ తనకున్న మొక్కల మీద ప్రేమతో, శిల్పాల మీద ఉన్న ప్రేమతో ఈ పార్క్ని సృష్టికర్తగా ఈ పార్క్కి రూపొందించారు. అలాగే ఈ పార్క్లో ఎన్నో ఔషధ మొక్కల్ని ఉంచారు. పార్కులో అద్భుతమైన రాతి శిల్పాలు, లోహపు శిల్పాలు, అలాగే మనం ఇప్పుడు నా వెనుక ఉన్న స్టీల్ శిల్పాలు కూడా రకరకాల విభిన్న ఆకృతుల్లో, విభిన్న కళారూపాల్లో, ఎన్నో అద్భుతమైన రీతుల్లో ఉన్న స్టీల్ శిల్పాలు, లోహపు శిల్పాలు, రాతి శిల్పాలు కూడా ఈ ఎక్స్పీరియం పార్క్లో రూపొందించబడ్డాయి. మనం ఎక్స్పీరియం పార్క్ రాగానే మనకు ఫస్ట్ ఇక్కడ బగ్గీల్ని ఏర్పాటు చేశారు. సుమారు ఇవి ఎన్ని ఉన్నాయి, అసలు ఈ 2 డేస్లో ఎంతమంది దీన్ని దర్శించుకున్నారు, ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఇక్కడున్న జనరల్ మేనేజర్స్ కానీ కనిపిస్తోంది. వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో, వాళ్ళు అనుకున్న దానికంటే ఇది పెద్ద సక్సెస్ అవ్వబోతుందా, లేకపోతే ప్రస్తుతం వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనరల్ మేనేజర్ గారు సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఎట్లా అంటే ఈ 2 డేస్ ఫ్రీ పెట్టినారు కదా, అంతేనా? రేపటి నుంచి టికెట్, రేపటి నుంచి టికెట్ ధర టికెట్ 1600 రూపీస్. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సార్? 1600 పర్ హెడ్. డిస్కౌంట్ కూడా ఉంటుంది మేడం, 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే కిడ్స్ కి
కిడ్స్కి వచ్చేసి 40 400 రూపీస్ 400 ఓకే. అట్లా ఉంటుంది. మామూలు ఇంకా ప్రైస్ ట్యాగ్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు ఇంకా పర్మనెంట్. ఆలోచన రామ్దేవ్ గారు ప్లాన్ చేస్తారు. సార్ మొత్తంగా మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు నిన్నటి నుంచి ఈ రోజు వరకు, నిన్న స్టార్ట్ అయింది ఈ రోజు వరకు ఎంతమంది సుమారు వచ్చిన పరిస్థితి? ఇంకా కౌంట్ చేయలేదు మేడం. మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ 2000+ ఇప్పటికి వచ్చిన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ వచ్చినప్పటి నుంచే ఇంకా ఆల్మోస్ట్ 500 మెంబర్స్ వచ్చారు. అంటే లంచ్ టైం వరకే అది. సో మేబీ 5000+ కౌంట్ కావచ్చు. ఇప్పుడు ఈ బగ్గీలు ఎన్ని ఉన్నాయి సార్? బగ్గీలు ఆల్మోస్ట్ ప్రజెంట్ మేము రీసెంట్గా నిన్నే ఓపెన్ చేసాం కాబట్టి ఓన్లీ ఒక 20 బగ్గీస్ ఉన్నాయి. ఇంకొక 50 బగ్గీస్ కూడా వస్తున్నాయి. అంటే మరి ఈ క్రౌడ్ కి అవి సరిపోతాయా ఎట్లా? ఇప్పుడు ఇంకా వీఆర్ గెటింగ్ మోర్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు 150 ఎకరాల్లో అంటే చూడాల్సిన ప్రదేశం ఎగ్జాక్ట్ గా ఎంత ఉండొచ్చు ఒక విజిటర్ మేడం? 2 to 3 days కంప్లీట్గా చూస్తే కానీ చూడాలనుకుంటే కంప్లీట్గా 2 to 3 days పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి అనుకుంటే మినిమం 3 days పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి స్పాట్ మనకు కనిపించింది. సురేష్ సార్తో మాట్లాడుతూ మనం ఆ స్పాట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆపండి డ్రైవర్ రాజు గారు. సార్ వెళ్తూ ఉంటే ఒక స్పాట్ కనిపించింది, పూలతో చాలా అందంగా ఉంది. ఆపేసాను మిమ్మల్ని. ఈ స్పాట్ కి పేరు ఏమైనా ఉందా? మిరాకిల్ గార్డెన్. మిరాకిల్ గార్డెన్. ఇట్లా ఎన్ని ఉంటాయి మొత్తంగా ప్లేసెస్? ఇప్పుడు ప్రజెంట్ రెడీ అయినవి మిరాకిల్ గార్డెన్ 1, 2, పెంజియం గార్డెన్, బొటానికల్ గార్డెన్, పామ్ గార్డెన్ అండ్ ఆల్సో క్యాక్టస్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ ఏరియా. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. ఈ మిరాకిల్ గార్డెన్ స్పెషాలిటీ చెప్పండి మేడం. కంప్లీట్లీ ఫ్లవర్ గార్డెన్. ఓకే, ఫ్లవర్ సో గార్డెన్. మేము మౌంట్స్ చేసి మొత్తం అంతా ఫ్లవర్ పెట్టించాము. అన్ని ఇంపోర్టెడ్, ఆల్ ఆర్ ఇంపోర్టెడ్. ఓకే. రేర్ అండ్ ఎగ్జాటిక్ ట్రీస్ మా దగ్గర ఉంటాయి. ఓకే. ఇవి అంటే రేర్ అని అంటున్నారు కదా, వీటిని తీసుకురావడానికి మీరు తీసుకున్న కేర్, ఈ వెరైటీ ప్లాంట్స్ ని, అలాగే ఎన్ని రకాల మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మిరాకిల్ గార్డెన్ లో? కౌంటింగ్ లేదు మేడం. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవరింగ్స్ ప్లాంట్స్ తీసుకొచ్చారు. అన్ని ఇంపోర్టెడ్. రామ్దేవ్ గారు చూసుకుంటారు. ఓకే. రామ్దేవ్ గారికి ఫ్లవర్స్, మొక్కలు, వృక్షాలు, లేకపోతే ఈ రాతి శిల్పాలు చాలా డిఫరెంట్ గా మనం చూడొచ్చు. ఇప్పుడు కిరణ్ చూపిస్తే ఈ రాతి శిల్పాలు, హ్యాబిట్ రాతి శిల్పాలు, స్టీల్ శిల్పాలు, అలాగే లోహంతో కూడిన శిల్పాలు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. స్టోన్ ఉంది, వుడ్ ఉంది, మెటల్ ఉంది, ఐరన్ ఉంది, బ్రాంజ్ ఉంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఏది హైలైట్ అని చెప్పొచ్చు మీ అభిప్రాయం ప్రకారం? స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి హైలైట్, అండ్ కాటన్ స్టీల్ స్కల్ప్చర్స్ హైలైట్. సో అన్ని ఒకటే అని లేదు. మొక్కల్ని చూడాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ నచ్చుతుందా ఇది, లేకపోతే ఇట్లాంటి లోహపు శిల్పాలు చూడాలి? మల్టిపుల్ మేడం, మల్టిపుల్ అన్ని కలిపి ఉన్నాయి. ప్లాంట్స్, స్కల్ప్చర్స్, అదర్స్ కూడా అన్ని కలిపి ఉన్నాయి దాంట్లో. ఫ్లవర్స్ చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడొచ్చు. ఆ ఫ్లవర్స్ కి రెగ్యులర్ గా వాటర్ ఎట్లా అయితే స్ప్రే చేస్తున్నారు, వాటి కేర్ ఎంత అద్భుతంగా చూస్తున్నారు, ఎంత అద్భుతంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వీటిని సంరక్షించే బాధ్యత ఎంతమందికి అప్పగించారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మన ఇక్కడ లోకల్ ఫ్లవర్స్ కాదు, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అని చెప్తున్నారు జనరల్ మేనేజర్. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఆ పైన లోహంతో కూడిన ఒక షేప్ని కూడా మనం చూడొచ్చు. అంటే ఇనుము, మనం చూస్తున్నది మాత్రం ప్రస్తుతానికి ఇనుముతో కూడిన ఒక శిల్పం లాంటిది. అది ఒక బొమ్మలాగా ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా దాని తెలియట్లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న విద్యుత్ దీపాలను కూడా మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తే, ఈ రోడ్డుకి ఆ దారికి ఉన్న విద్యుత్ దీపాలను కూడా ఇనుప ఐరన్ వాటితోని ఒక బల్బ్ లాగా వాటిని రెడీ చేశారు. అందులో లైట్ వెలిగినప్పుడు మేబీ నైట్ టైంలో, నైట్ మోడ్లో అవి చాలా అద్భుతంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లవర్స్ని మనం ఒక లుక్ అయితే వేసినాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి రైట్ సైడ్ తీసుకుంటే ఇవి బోన్సాయి మొక్కల టైప్. వీటిని వృక్షాలనే అనాలి. ఇట్లాంటి వృక్షాలు మాత్రం సుమారు ఎన్నో ఏళ్ల నుంచి వాటిని పెంచితేనే అవి ఆ రకంగా, ఆ రీతిలో, ఆ కళాకృతిలో పెరుగుతాయి. సో ఇవి కూడా వంతెనల్లాగా చాలా డిఫరెంట్గా మనం ఈ మొక్కల్ని చూడొచ్చు. సరే, ఈ మొక్కలు గురించి ఏమైనా స్పెషల్? మేడం, ఇవి ఆలివ్ ట్రీస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్పెయిన్. సో కంప్లీట్లీ ఓల్డ్ హారిజెంటల్ ట్రీస్. ఓకే, వెర్టికల్ కొన్ని ఉన్నాయి, హారిజెంటల్ కొన్ని ఉన్నాయి. కంప్లీట్ గార్డెన్ పెంజియం గార్డెన్ స్టైల్. ఒక వియత్నాం ఆర్కిటెక్ట్ వచ్చి దీన్ని తయారు చేశారు. ఎంత కాలం పట్టింది వీటిని ఇక్కడ? యాక్చువల్లీ మేము ఈ ఒక్క పెంజియం గార్డెన్కి ఒక 2 months పట్టింది. అంటే ఎక్కడ ఇవన్నీ ఆల్రెడీ ఇంపోర్టెడ్ రెగ్యులర్ చేస్తుంటాం. రీక్రియేషన్ అనొచ్చు? లేదు,
రీక్రియేషన్ అంటే ఓన్లీ మేము స్టెమ్స్ మటుకు వస్తాయి, కంప్లీట్లీ గ్రోయింగ్ ఇక్కడ చేస్తాం. ఓకే, స్టెమ్స్ అంటే వాటి స్టెమ్స్ వస్తాయి కానీ గ్రోయింగ్ మాత్రం ఇక్కడే. ఎంతమంది సార్ ఇక్కడ ఈ పనుల్లో నిమగ్నమై ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ వర్కర్స్ అందరూ సుమారు ఎంతమంది ఉండొచ్చు పార్క్ అంతటికి? మేడం కంప్లీట్లీ అంటే మీన్ మల్టిపుల్ లేబర్ గార్డెన్ టోటల్ కలిపి 400+ ఉంటారు, అంటే ఇంక్లూడింగ్ కాంట్రాక్టర్స్ లైక్ దట్. గార్డెన్ టైమింగ్స్ ప్రజెంట్ అయితే 10 to 5 కంప్లీట్ అయిన తర్వాత మేము నైట్ అవుట్ కూడా ప్లాన్ చేస్తాం. సో స్కెడ్యూల్ మాత్రం డిసైడ్ అవ్వాల్సి ఉంది పూర్తి స్థాయిలో. ప్రస్తుతానికి 10 to 5, 10 to 6 అప్పటి వరకే టైమింగ్స్ మనకి, అంటే సన్లైట్ లోపు చూసే విజిబిలిటీ ఉంటుంది, మనం చూడొచ్చు. ఈవినింగ్ టైం తర్వాత మాత్రం మనకు అంత ఇక్కడ చూసే వీలు లేదు ప్రస్తుతానికైతే. ఇంకా మనం ఎట్లాంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా శిల్పాలకు సంబంధించి మొక్కల్ని చూస్తున్నాం, రకరకాల ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, అలాగే మొక్కల జాతులు, వృక్ష జాతులు ఉన్నాయి. శిల్పాలు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. రామ్దేవ్ గారికి రాతి శిల్పాలంటే చాలా ఇంట్రెస్ట్. ప్రస్తుతం అవి అంతరించిపోయే పరిస్థితి. సో రాతి శిల్పాలు, ఇంపోర్టెడ్లో ఉన్న రాతి శిల్పాలు, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా స్టోన్ చాలా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. మనం ఈ పక్కన ఇది చూస్తే మటుకు ఇది ఈ వృక్ష జాతి ఇక్కడ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. వీటిని పెంచడానికి, అంటే ఇవి ఆల్రెడీ పెరిగిన వాటిని తెచ్చి ఇక్కడ ఇట్లా డిజైన్ చేయడానికి మాత్రమే నెలల తరబడి టైం పడుతుంది. కానీ నిజానికి వాటిని స్వతహాగా మొదటి నుంచి పెంచాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఈ పార్క్లో 40-50 ఏళ్ల నుంచి పెంచిన అరుదైన జాతి వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ పార్క్లో అద్భుతమైన కళారూపం ఒకటి ఏంటంటే, ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన గ్లాస్ బ్రిక్స్ వాల్. ఈ వాల్ షేప్ని మనం ఇక్కడ చూడొచ్చు. వాల్ షేప్ని ఇట్లా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతోంది. దీన్ని ఇటుకల్ని మన నార్మల్ ఇటుకలు ఎట్లయితే పేర్చి అతుకు పెడతారో సిమెంట్తో, అట్లనే వేరే ఏదో పదార్థంతో మొత్తానికైతే దీన్ని స్టిక్ ఆన్ చేస్తున్నారు, అతుకు పెడుతున్నారు ఒకదానికొకటి చాలా గట్టిగా ఉండటానికి. ఇది బరువు మాత్రం ఒకేసారి ఒక 4-5 ఇటుకలు మోసినంత బరువు ఉంది. లైట్ వెయిట్ కాదు, చాలా బరువు ఉన్నాయి. ఇక్కడ వర్కర్స్ చేస్తూ ఉన్నారు ఇంకా వీటి పని. రకరకాల కలర్స్, ఈ కలర్స్తో డిఫరెంట్ కలర్స్తో ఒక 4-5 రకాల డిఫరెంట్ కలర్స్తో, బ్లూ షేడ్, ఎల్లో, ఆరెంజ్, ఈ మిక్సప్ కలర్స్ తోటి ఇవి ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి. నిజానికి ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ కాసేపు ఆగి ఖచ్చితంగా పిక్స్ దిగి వాళ్ళ కలెక్షన్లో పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ బ్రిక్స్ వాల్ ఈ పార్క్కి ఒక హైలైట్గా, ఒక ప్రధాన ఆకర్షణగా మనం చెప్పొచ్చు. అలాగే మనం పక్కనే కిరణ్ చూపిస్తాడు, ఇది వుడెన్ ట్రీ, వుడ్తో, అంటే ఇదంతా చెక్క. మనం దూరం నుంచి చూస్తే ఇది వేరే మెటీరియల్ లాగా మనకు కనిపిస్తుండొచ్చు విజువల్లో, కానీ ఇది పూర్తిగా చెక్క, చాలా క్వాలిటీతో ఉంది. ఆ చెక్కతోనే ఒక ట్రీ రూపంలో రౌండ్ గా, ఆ ట్రీ కూడా లిటిల్ బిట్ మూవ్ అవుతుంది. అది మన అంబ్రిల్లా ఎట్లయితే మనం పట్టుకున్నప్పుడు కొంచెం మూమెంట్ ఉంటుందో, సేమ్ అట్లనే మూమెంట్ తో ఉన్న ట్రీ. ఇది కింది నుంచి మూమెంట్ లేదు, కానీ పైన ఉన్న ఆ ఏదైతే ఛత్రి షేప్ లో రౌండ్ గా ఉందో అది లిటిల్ బిట్ మూవ్ అవుతుంది. సో ఇది కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత క్వాలిటీ ఉన్న, ఇంత మందం ఉన్న చెక్కల్ని ఒక ట్రీ రూపంలో పేర్చడమే కాకుండా అది మూవ్ అవుతూ ఉండటం చాలా హైలైట్ గా చెప్పొచ్చు. ఈ వుడెన్ ట్రీ పక్కనే ఈ గ్లాస్ వాల్ రెండు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళని చాలా ఆకర్షిస్తున్నాయి అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రకృతి మధ్యలో ఉన్న శిలారూపాలు, అవి కూడా ఇంపోర్టెడ్వి, చాలా కాస్ట్తో కూడుకున్నవి, అత్యధిక ధరతో కలిగిన కొత్త రూపాల్లో ఉన్న ఇంపోర్టెడ్ శిలారూపాలు. ఈ రాళ్ళని మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉందో. వెరైటీ స్టోన్ అని చెప్పొచ్చు దీన్ని. వీటి కాస్ట్ కూడా లక్షల్లో ఉంటుంది. ఇవి తీసుకురావటమైనా, ఇక్కడ పెట్టడమైనా, వీటిని సంరక్షించటమైనా చిన్న పని అయితే కాదు. ఇది చాలా పెద్ద పని, చాలా కష్టంతో కూడుకున్న పని, కేర్తో కూడుకున్న పని. కానీ వీటిని చాలా సాధారణంగా అందరూ వచ్చి దర్శించుకునే ఏర్పాటు చేసి, ఎంతో ఈ పార్క్కే కాదు ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఎంతో అందం, అలాగే మనకి ఈ అందాన్ని చూస్తుంటే మనకు ఒక ఆనందం కలిగే రీతిలో వీటిని ప్లేస్ చేసి పెట్టారు పార్క్ చుట్టూతా కూడా. జనరల్గా మనం వేస్టేజ్తో కూడుకున్న ఎన్నో విభిన్న కళారూపాల్ని మనం చూస్తూ ఉంటాం. అట్లనే ఇక్కడ ఇనుముతో, కేవలం ఇనుముతో క్రియేట్ చేసిన కొన్ని పెట్స్, అలాగే కొన్ని జాతులు
కొన్ని జంతువులు, కొన్ని పక్షులు ఇట్లాంటి రూపాల్లో ఉన్న ఇట్లాంటి ఐరన్ ఫ్రేమ్స్, ఐరన్ కళాకృతులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడా ఈ పార్క్ కి ఒక ప్రత్యేక ఆకర్షణ ఇస్తున్నాయి. హైలైట్ ఏంటంటే ఈ స్కల్ప్చర్స్ మాత్రం ఇక్కడ మన వాళ్ళు తయారు చేసినవి, ఇవేమి ఇంపోర్టెడ్ కాదు. కొన్ని అక్కడక్కడ ప్రధాన ఆకర్షణగా ఉన్న వాటిల్లో మన దగ్గర మన వాళ్ళు, మన ఈ ప్లేస్ వాళ్ళు తయారు చేసిన కళాకృతులు కూడా స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ స్పెసిఫిక్గా ఇక్కడ వీటిని క్రియేట్ చేసి పెట్టారు. లెగిస్ట్రోమియా స్టెమ్స్తో క్రియేట్ చేసిన ఒక చెట్టు, ఇది మొత్తం కూడా చెట్టే. ఆ చెట్టుని ఇట్లా డిజైన్ చేయడానికి ఎన్ని నెలల శ్రమ ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రేర్ జాతి వృక్షం. ఆ వృక్షాన్ని వీళ్ళు ఇట్లా ఒక అల్లికలాగా, మన హైదరాబాద్కి చార్మినార్ ఎట్లాగో ఈ ఎక్స్పీరియం పార్క్కి ఇది కూడా మినీ చార్మినార్ లాగా ఇక్కడ చాలా ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ కట్టడం ఒక మొక్కతో, ఒక చెట్టుతోనే ఇట్లా మెలిక తిరిగి ఇట్లా ఒక ముగ్గు మాదిరిగా ఇంత చక్కగా ఉండటం అనేది నిజంగా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం పైన కూడా చూస్తే ఆ మొక్కకి ఉన్న ఈ కాండంతో పాటు ఉన్న చెట్టు ఎట్లా విరబూసింది చూడొచ్చు. ఆ చెట్టుకి పువ్వులు కూడా పూస్తాయి. ఆ పువ్వులు రావాల్సి ఉంది, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కావాల్సి ఉంది, అంటే అది పెరగాల్సి ఉంది అని అర్థం. ప్రతి వైపు 4 వైపులో కూడా డోర్స్ మాదిరిగా నిజంగానే మన చార్మినార్ మనకి ఎట్లా కనిపిస్తుందో ఈ ఎక్స్పీరియం పార్క్కి ఇది ఒక మినీ చార్మినార్ లాగా కనిపిస్తుంది అనటంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. లెగిస్ట్రోమియా ఆర్టరీ తోటే ఇక్కడ మనకు సపరేట్ చైర్స్ కూడా కూర్చోడానికి అనుకూలంగానే ఉన్నాయి. వీటిని షో పుటప్ కాదు, దీంట్లో మనం కూర్చొని ఫొటోస్ దిగొచ్చు, కావాల్సినంతసేపు కూర్చొని సేద తీరేలాగా వీటిని డిజైన్ చేశారు. వీటికి కూడా పైన మనం చెట్టును చూడొచ్చు, దానికి ఉన్న ఆకుల్ని కూడా మనం చూడొచ్చు. ఇవి వరుసగా ఇక్కడ ఈ లైన్లో మొత్తం సుమారు ఒక 10 నుంచి 15 వరకు ఈ చైర్స్ని కూడా చెట్లతో రూపొందించిన చైర్స్. అంటే పార్కే గ్రీనరీ, అందులో మొత్తం వృక్షాలు, మొక్కలే ఉన్నాయి. ఆ మొక్కలతో కూడుకున్న చెట్లే, ఆ మొక్కలతో కూడుకున్న రూములు లాంటి పరిసరాలే మనం ఎక్కడ చూసినా కూడా ఏదైనా సరే గ్రీనరీతో క్రియేట్ చేయబడిన క్రియేటివిటీ, విభిన్న కళా రూపాలు మనం చూడొచ్చు. మనం జనరల్గా ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పుకోవాలి ఎక్స్పీరియం పార్క్ గురించి. కానీ మనం ప్రకృతి ఒడిలో ఉన్న ఒక పచ్చని పందిరి కింద ఉన్నాం. మనం పైన చూస్తే ఇది పందిరిలాగా ఇక్కడి నుంచి అటు చివరి నుంచి పందిరిలాగా అటువైపు ఇటువైపు 3 లైన్లలో 4 లైన్లలో ఉన్న చెట్లని పైన కలిపిన పరిస్థితి. అవి అన్నీ కూడా అక్కడ అటాచ్ అయిన వాటిని కూడా థ్రెడ్స్ తోటి గట్టిగా కట్టిన పరిస్థితి. నిజానికి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ కి కూడా పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికైతే వాటికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు. వెడ్డింగ్ షూట్స్ అలాగే ఫోటో షూట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్లేస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాసేపు ఇక్కడ కూర్చోవాలనుకున్నా ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ఎక్స్పీరియం పార్క్ లో. సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక చెట్టు, అది ఒక మంచి లోటస్ షేప్లో తీర్చిదిద్దిండ్రు. ఆ చెట్టు మధ్యలో బుద్ధుడిని ఏర్పాటు చేసిండ్రు. ఈ బుద్ధుడి స్టోన్ కూడా మనం చూడొచ్చు, చాలా అందంగా, చాలా ఎంతో కళతో కూడుకున్న బుద్ధుని విగ్రహం ఇది. ఆ విగ్రహాన్ని చెట్టుకు కరెక్ట్గా మధ్యలో ప్లేస్ చేసిండ్రు. దాని చుట్టూ కూడా చెట్టే ఎదిగేలా, చెట్టు తనకి నివాసంగా ఉందా బుద్ధునికి అన్న అంత అందంగా, చందంగా ఈ చెట్టుని క్రియేట్ చేసిండు. చెట్టు లోటస్ షేప్లో క్రియేట్ చేయటం, దాన్ని లీవ్స్ దగ్గర నుంచి లోటస్ షేప్లో కనబడేలాగా దాన్ని తీర్చిదిద్దటం అయితే నిజంగా ఈ కళని, ఈ చెట్టుని ఇట్లా సృష్టించబడిన ఆ కళాకృతిని ఇట్లా సృష్టించబడిన వాళ్ళ వెనక ఎంత కష్టం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వెరిగేటెడ్ కజ్రీనా ట్రీస్ అంటారట వీటిని. ఈ ట్రీస్ కలర్ని మనం చూడొచ్చు. నిజానికి సన్సెట్ లైట్ కానీ, సన్షైన్ లైట్ కానీ వీటి మీద పడ్డప్పుడు ఇది ఒక మంచి గోల్డెన్ ఆరెంజ్ కలర్ లైట్లో ఇంకాస్త మెరుస్తాయి. వీటిని పట్టుకుంటే కూడా మనకి ఒక మెత్తటి వైర్లు లేకపోతే దారాలు పట్టుకున్న అనుభూతి ఉంది. చాలా స్మూత్గా ఉన్నాయి, చూడ్డానికి రఫ్గా కనిపిస్తున్నాయి, కానీ చాలా స్మూత్ టెక్స్చర్ ఉంది వీటికి. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అంటే మనం ఏదో వేరే విదేశాలకు వెళ్ళిన ఫీలింగ్ అయితే ఈ ట్రీస్ ముందు, ఈ ట్రీస్ దగ్గర ఉంటే మనకు ఖచ్చితంగా విదేశాల్లో మనం ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే లుక్ కూడా ఇవి నిజానికి అట్లనే ఉన్నాయి. చాలా నిండుగా ఒకే దగ్గర గుబురుగా ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు.
మొక్కలు పూసే సమయాల్లో అవి పెరుగుతున్న తోటల దగ్గరికి, విదేశాలకి, వేరే పెద్ద సుదూర ప్రయాణాలు కట్టుకుని మరి టూరిస్ట్ స్పాట్లకి మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇక నుంచి మనకు ఆ అవసరమే రాదు. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఈ ఎక్స్పీరియం పార్క్లో సీజన్కి తగ్గట్లు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫ్లవర్స్ ఈ 4 నెలలు మనకి ఇక్కడే ఉంటాయి. ఈ 4 నెలలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇక్కడ పెంచుతున్నారు, వీటి సంరక్షణ చేస్తున్నారు. అలాగే సీజన్ మారినప్పుడు సమ్మర్ కాలంలో పూసే పువ్వుల్ని, అలాగే వింటర్ కి వింటర్, అలాగే రెయినీ సీజన్ కి తగ్గట్లుగా వివిధ రకాల పూలని ఇక్కడ పెంచే ఆలోచనతో ఉంది ఈ యాజమాన్యం. మనం ఇక్కడ చూడొచ్చు ఎంత భారీ స్థాయిలో, ఎంత విస్తీర్ణంలో, ఎన్ని రకాల పూల మొక్కల్ని ఎంత అందంగా ప్లేస్ చేశారు అనేది చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి టూరిస్ట్ స్పాట్లంటూ వేరే సుదూర ప్రయాణాలకు చెక్ పెట్టాల్సిందే. ఖచ్చితంగా మన దగ్గరే, మన రాష్ట్రంలోనే, మన హైదరాబాద్లోనే వచ్చి ఇక్కడ ఈ పూల గార్డెన్స్ని, ఇందులో ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక్క ప్లేస్ మచ్చు తునకగా మాత్రమే నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఎంత కలర్ఫుల్గా ఉందో చూడొచ్చు. ఇట్లాంటి ప్లేసెస్ ఈ ఎక్స్పీరియం పార్క్లో చాలా చోట్ల రూపొందించబడి ఉన్నాయి. బంగిల్లో మనం ఫ్లవర్ గార్డెన్ వైపు వస్తుంటే ఇక్కడ మనకు ఒక మంచి ఆకర్షించే ఒక 2 తల్లి డక్, అలాగే పిల్ల డక్ 2 కూడా మనం చూడొచ్చు. వీటికి ఫ్లవరింగ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో, సుమారు 1 నెల రోజుల్లోపే ఇది పూర్తిగా ఫ్లవర్స్ తో నిండిన తల్లి డక్, అలాగే పిల్ల డక్ ఈ 2 కూడా ఇంకా స్పెషల్ గా కనిపించే అవకాశం ఉంది. మనం ఫ్లవర్ గార్డెన్ వైపు వస్తున్నప్పుడు ఇట్లాంటి ఐరన్ ఆకృతుల్లో ఇంకా తయారు కావాల్సిన ఆకృతులు మనకు చాలానే కనిపిస్తున్నాయి. చెట్లను నరికి వాటితో తయారు చేయబడిన కుర్చీల్లో మనం చెట్ల కిందే ఆ కుర్చీల్ని, మంచాలని వేసుకొని కూర్చుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను కూర్చున్నది చెట్టు కింద, మొక్క కింద చైర్ వేసుకొని కూర్చోలేదు. చెట్టుతోనే తయారైన ఒక చైర్లో కూర్చున్నాను. ఈ చైర్ విత్ ప్లాంట్, సెల్ఫ్ చైర్తో కూడుకున్న ఒక ప్లాంట్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీని కాండంతోనే చైర్ రూపాన్ని, చైర్ కుదిరేలా ఆ కళాకృతిని తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడి ఉంటారో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎంత కంఫర్ట్ ఉందంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ సుమారు మొత్తం రౌండ్గా ఒక 20 చైర్స్, 20 నుంచి 25 చైర్స్ వరకు, ఇప్పుడు నేను కూర్చునేది కాకుండా కూడా చుట్టుపక్కల మొత్తం చైర్స్తోనే ఉన్న ఈ చిన్న జాతి వృక్షాలని మనం చూడొచ్చు. ఇవి చెట్టు కాండాలతోటి ఇంత అందంగా చైర్, అది కూడా చాలా దర్జాగా కూర్చునే ఫెసిలిటీతో పాటు మనం కుర్చీల కోసమో, మంచాల కోసమో చెట్లను నరకాల్సిన అవసరం లేదని ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఈ ప్లేస్లో ఉన్న ఈ చెట్లు మనకిస్తున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్తో ఉన్నదే కాదు, ఇంపోర్టెడ్ స్టోన్స్తో ఉన్నాయి. ఈ 2 స్టోన్స్ కూడా చాలా న్యాచురల్వి. ఎందుకంటే అవి సముద్రం లోతుల్లో, అతి పురాతనమైన తవ్వకాల్లో సముద్రం లోతుల్లో నుంచి బయటపడ్డ న్యాచురల్ స్టోన్స్. వాటిని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవి చాలా ఖరీదుతో కూరుకున్నవి. అంతేకాకుండా చాలా న్యాచురల్తో, ఏ మాత్రం వాటి వ్యక్తిత్వాన్ని, వాటి రూపాన్ని కోల్పోకుండా అదే రీతిలో యాజ్ ఇట్ ఈస్ తెచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. చాలా రేర్ స్టోన్స్ అని చెప్పాలి. ఈ 2 రేర్ స్టోన్స్ మధ్యలో ఉన్న ఈ ఫైకస్ ట్రీకి చెట్టు కాండం అంతా ఒక స్టోన్ లాగా ఉందా అనిపించేలాగా ఉంది. కానీ అది వుడ్డే, అది కేవలం ప్లాంట్ కు ఉన్న అల్లికనే అట్లా మనకు స్టోన్ నా ఇది అనేలాగా మనల్ని అబ్బురపరుస్తుందని చెప్పొచ్చు. చుట్టూ కూడా ఈ రెడ్ కలర్ ప్లాంట్స్ తో పాటు మనం ఇక్కడ దీని ఈ పరిసర ప్రాంతాన్ని ఒక డాన్సింగ్ ట్రీస్, వీటిని మ్యాజికల్ ట్రీస్ అని కూడా అంటారు. గాలి వచ్చినా, వర్షం పడుతున్నా ఇవి డాన్స్ చేస్తున్న మాదిరిగా ఇవి ఊగినప్పుడు మనకు చెట్లు డాన్స్ చేస్తున్నాయా అని మనల్ని మైమరిపిస్తాయి. కాబట్టి వీటిని డాన్సింగ్ ట్రీస్ అని ఇక్కడ వాళ్ళు వాటికి పేరు పెట్టారు. ఆ డాన్సింగ్ ట్రీస్ కూడా ఈ గార్డెన్ కి, ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న, ఈ డిఫరెంట్ స్టోన్స్ ఉన్న గార్డెన్ చుట్టూ డాన్సింగ్ ట్రీస్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్లో భూతల స్వర్గం ఎక్స్పీరియం పార్క్. ఆ పార్క్ సృష్టికర్త రామ్దేవరావు గారు, వారి సన్ విన్విత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ పార్క్ మెయిన్ మోటో ఏంటి? ఇండియాలో లేనది, మా ఫాదర్కి యూనిక్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇండియాలో లేనది అంటే చాలా అనుకున్నారు. సో అందుకే ఈ పార్క్ని కన్స్ట్రక్ట్ చేసాము, డెవలప్ చేసాము. మళ్ళా చిన్నప్పటి నుంచి మా ఫాదర్కి ట్రీస్, ప్లాంట్స్, గ్రీనరీ అంటే చాలా ఇష్టం.
చిన్నప్పటి నుంచి కలెక్షన్ ప్లాన్స్ అన్ని కలెక్ట్ చేస్తుండే. మా ఫాదర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ కోసం చాలా ట్రావెల్ కూడా చేస్తుండే. ఆ ట్రావెల్ చేసినప్పుడు వెళ్ళిన కంట్రీస్ నుంచి ప్లాన్స్ తీయడం స్టార్ట్ చేశారు. సో అట్లా అట్లా మా ఫాదర్ కలెక్షన్ పెరిగింది సైజ్లో. అండ్ యాజ్ అ రిజల్ట్ ఇన్ని ట్రీస్ చూడడానికి వచ్చింది ఈరోజు. ఎస్, మీది తెలంగాణ, వరంగల్ లోకల్. సో గర్వంగా చెప్పుకుంటారు ఇక్కడ నుంచి తెలంగాణ పీపుల్ అంతా కూడా. మన దగ్గర కూడా ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఉంది, విదేశాలకు వెళ్ళనక్కర్లేదు అని. సో ఈ ప్యాషన్ ని మీరు కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మీకేమి ఇష్టం? తప్పకుండా. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇది ట్రీస్ చుట్టే పెరిగాను. సో ఇంకా బ్లడ్లో కూడా ఏదో ఉందనుకుంటా ట్రీస్. మా గ్రాండ్ ఫాదర్ కూడా ఒక ఫారెస్ట్ పెంచారు వరంగల్లో. సో యా. మొత్తంగా ఈ పార్క్ ఏళ్ల తరబడి కష్టపడితే ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక ముందు ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది? సో ఇంకో 6 monthsలో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఎవ్రీ 2 yearsకి ఎవ్రీ 3 monthsకి ఇక్కడ ఫ్లవర్స్, సీజనల్ ఫ్లవర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చినా ఏదో కొత్తగానే కనిపిస్తుంది మీకు. మీకు మొత్తం పార్క్ లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? పర్సనల్గా నా ఫేవరెట్ స్పాట్ అయితే అక్కడ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ఉంది. అదే నా ఫేవరెట్ స్పాట్. ఇక్కడికి విచ్చేసే వాళ్ళకి, ఇక్కడికి వచ్చి చూడాలనుకునే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అయితే మీరు వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్ట్రగుల్ని సపోర్ట్ చేయడానికి. యా, అంతే. థ్యాంక్ యూ వెన్విత్ గారు. అది మొత్తానికి ఖచ్చితంగా వస్తే వన్ డే కాదు, నిజానికి పూర్తి స్థాయిలో చూడాలంటే 2 రోజులు కూడా మనకి తక్కువే. కానీ కొన్ని మేజర్ స్పాట్స్ చూసి మనం ఎంజాయ్ చేయాలనుకుంటే గ్రీనరీకి గ్రీనరీ, అట్లాగే డిఫరెంట్ విభిన్న కళాకృతులు చూడాలి, కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరాలి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకు ఇది నిజంగా స్వర్గధామంగా చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు నా వెనుక చూస్తున్నవి కూడా చాలా అరుదైన ప్లాంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ 3 months కూడా వీటికి ఆకులు అనేవి మనకు కనిపించవు, కేవలం పూలు. అవి కూడా ఎల్లో కలర్తో ఎంతో అందంగా ఉన్నాయి పూలు. మంచిగా ముద్దబంతి పూలే, చాలా పెద్దగా ఉంటే ఎట్లా ఉన్నాయో అంత అందంగా ఉన్నాయి. మనం బతుకమ్మలో పెట్టుకునే ముద్దబంతి ఆకృతిలోనే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి నిజానికి పూలు, వాటి షేప్ అసలు అద్భుతంగా ఉంది. సన్ఫ్లవర్ కలర్. కానీ నిజానికి ఈ పూలకి అసలు మొత్తానికి ఆకులే లేకుండా పూలతో నిండి ఉన్న చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. ఇవి ఈ 3 months మాత్రమే ఇట్లా ఉండే పరిస్థితి. సో 3 months లోపే చూడాలనుకునే వాళ్ళు ఇక్కడికి రావాలి. ఎస్, మొత్తంగా మనం ఎండింగ్కి వచ్చాం. జపాన్లో ఉన్న జపనీస్ గార్డెన్ తర్వాత ఇంకెక్కడా లేని విధంగా మన ఇండియాలో, తెలంగాణలో, మన రాష్ట్రంలో, హైదరాబాద్లో మనం జపనీస్ గార్డెన్ చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉందో చూపించడానికి ఇది ఒక మచ్చుతునక చాలు అని చెప్పాలి. సుమారు 75 కంట్రీస్ నుంచి చాలా డిఫరెంట్ ప్లాంట్స్ని, మొక్కల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పటికీ 15,000 జాతుల మొక్కలు, ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఒక 10,000 వరకు తెప్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. మొత్తానికి రేపటి నుంచి అయితే టికెటింగ్ ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు టికెట్ తీసుకుని రావాలి. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. నిజంగానే భూతల స్వర్గంగా దీన్ని చెప్పాలి. ఈ ఎక్స్పీరియం పార్క్కి వచ్చి ప్రకృతి ఒడికి దగ్గరగా ఉంటే మనకు సర్వ రోగాలు నివారించబడతాయి. రోగాలు తగ్గాలంటే, రోగాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నెలలో 2 సార్లు, 1 సారో ఖచ్చితంగా ప్రకృతికి దగ్గరగా గడపాలని మహా డాక్టర్లే సూచిస్తున్న పరిస్థితి. సో ప్రకృతి ఒడిలోకి రావాలి, కాసేపు సేద తీరాలి, ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని పొందాలి అని అనుకునే ప్రతి ప్రకృతి ప్రేమికుడు రావాల్సిన ప్రదేశం ఎక్స్పీరియం పార్క్. ఇది మొత్తానికి ఎక్స్పీరియం పార్క్కి సంబంధించి ఇవాళ పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మేము అందిస్తున్న రిపోర్ట్. కెమెరామెన్ కిరణ్, అభిలాష్తో యశోద సైనింగ్ ఆఫ్.